Hello everyone, welcome start. If x is equal to set of z belongs to R mod z minus I is equal to z plus mod z plus I is equal to mod z minus 1, set close. Then number of bracket లో ఎస్ ఇది ఎస్ ఈజ్ డాష్ అది ఆయన ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? 0, 3, 1, 2 అది ఇచ్చాడు. మనం ఏం పెట్టాలి ఇప్పుడు అనేది క్వశ్చన్. నేను సొల్యూషన్ మామూలుగా చెప్తున్నాను, మనకి సొల్యూషన్ చేసిన టైం ఉండదు, కానీ ఎలా చేయాలో నేను చెప్తున్నాను. ఇక్కడ mod z minus I is equal to z plus I is equal to z minus 1. ఇక్కడ చిన్న పెగడ వేసుకోవాలి, బొమ్మ వేసుకోవాలి. ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. కిందకి మైనస్ వాల్యూస్ ఉన్నాయి, పైన ప్లస్ వాల్యూస్ ఉన్నాయి. ఇది అందరికీ మారుతుంది. ఇది సెంటర్ 0, A, B, C 3. ఈ కిందది మైనస్ కూడా 0, -1, పైది 1, 0, బి కూడా 0, 1 అనుకో. ఇది ఫిగర్. ఇక్కడ ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్. ఏబిసి అంటే ఏబిసి, ఇది ఒక ట్రయాంగిల్. ఓకే, ఇంకేమవుతుంది? అండ్ ఇట్స్ సర్క్యుమెంటెన్స్ విల్ బి ద ఓన్లీ పాయింట్ moved distance from ABC will be same. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ట్రయాంగిల్ యొక్క సర్క్యుమెంట్స్, ఈ సర్క్యుమెంట్స్ విల్ బి ది ఓన్లీ అంటే పాయింట్ నుంచి మూవ్డ్ డిస్టెన్స్. దేనికి డిస్టెన్స్? ఫ్రమ్ ఏబిసి. ఏబిసి అంటే ఏ టు బి, బి టు సి, C to A. ఆ డిస్టెన్స్ విల్ బి ఎలా ఉంటాయి? సేమ్. ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇందులో వచ్చిన ఆప్షన్స్ ఏంటి? 0, 3, 1, 2. కాబట్టి మనకి 3, C is కరెక్ట్ ఆప్షన్. సో therefore కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి. ఇది మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ఏబిసి ఇదే ఒక ట్రయాంగిల్ అనుకుంటే వాటి యొక్క మధ్య డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుంది, సేమ్. అదే ఇక్కడ రాసింది. దానివల్ల నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1. నెంబర్ ఆఫ్ ఎస్ అంటే ఇచ్చింది ఇంకా ఏమేమి వస్తాయి? ఏబీ వస్తుంది, బీసీ వస్తుంది, సిఏ వస్తుంది. అలాంటివి అంటే నెంబర్ ఆఫ్ సబ్ కాన్సెప్ట్స్ ఇంకోటి అంటే సేమ్ కాబట్టి 1. ఓకే, ఈ కరెక్ట్ ఆప్షన్ ఇస్ 1. సెకండ్ ప్రాబ్లమ్. ఇఫ్ z is equal to 1/2 - 2i is such that mod z plus 1 is equal to alpha z plus beta 1 plus I. అది 1 plus I అనేది బ్రాకెట్లో ఉంది, కరెక్ట్గా చూడండి. బేటా 1 plus I. I is equal to √-1 and alpha, beta belongs to R. Then అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు డాష్. ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి -1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి -4. అది బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్. దీని సొల్యూషన్ ఏంటి? మామూలుగా గివెన్ మనకి ఇచ్చింది ఏంటి? 1/2 - 2i కదా. మనకి సమం ఉన్నది ఆల్ఫా జెడ్ ప్లస్ బీటా 1 plus I. ఇదే రాశాను.
z plus 1 is equal to mod z plus 1 is equal to alpha z plus beta 1 plus I. ఇది గివెన్, మీకు ఇచ్చిందే, ఏం మార్చలేదు, మీకు ఇచ్చిందే రాశాను. గివెన్ దట్ ఇది z plus 1 కదా. ఈ z plus 1 అంటే z అంటే ఎంత, 1/2 minus 2i. ఈ 1/2కి 1 కలపాలి, 3/2 minus 2i. ఇంకా ఆల్ఫా జెడ్ అన్నాడు కాబట్టి ఓన్లీ 1/2 minus 2i ఆల్ఫా కలపాలి. z plus 1 అయితే 1/2 plus 1 అంటే 3/2 వస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. 1/2 plus 1 కింద ఏమిటంటే 1 అనుకోండి. LCM 2 1 plus 2 3/2 వచ్చింది కదా, వచ్చిందా? సో 3/2 minus 2i is equal to, సో z plus 1 రావచ్చు. తర్వాత ఏంటి, ఆల్ఫా జెడ్. సో ఆల్ఫా/2 ఎలా వచ్చింది సార్ అని అడగాలి. ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా కింద 2 కాబట్టి 2 ఆల్ఫా/2 మైనస్ 2 ఆల్ఫా i ప్లస్ తర్వాత ఏం చేయాలి, మరి ఇక్కడ ఒకటి ఉంది కదా, మరి దీని సొల్యూషన్ చేయాలి కదా. బీటా ఇంటూ 1 బీటా ప్లస్ బీటా ఇంటూ బీటా i. ఓకే, అక్కడ సెకండ్ స్టెప్ అయిందండి. థర్డ్లోకి వస్తే 3/2 2i మామూలుగా అయితే దించేసాం. ఆల్ఫా/2 అంటే రియల్ బాట్లన్నీ ఒకచోటికి, ఇమేజినరీ బాట్లన్నీ ఒకచోటికి పట్టుకెళ్ళిపోయాను. పట్టుకెళ్ళిపోయి ఏం చేశాను, మిక్సింగ్ కొట్టాను. ఆల్ఫా/2 అంటే ఇది. నెక్స్ట్ ఏ బాట్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, బీటా ప్లస్ బీటా మైనస్ 2 ఆల్ఫా i. ఇది ఇమేజ్. ఇప్పుడు బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా అండ్ ఆల్ఫా/2 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు √9/4 ప్లస్ 4. 9/4 ప్లస్ 4 ఎలా వచ్చింది సార్? ఈ 9/4 ప్లస్ 4 ఎలా వచ్చిందని మీ కామెంట్లో పెట్టండి. మీ కామెంట్లో పెడితే కరెక్ట్ తక్కువ, మీ తెలివైన వాళ్ళు తెలివి కొంచెం యావరేజ్గా ఉన్నారా బ్రిలియంట్గా ఉన్నారా అనేది తెలుస్తుంది. 9/4 ఎందుకు వేసాను, 4 ఎందుకు వేసాను, ఇక 3/2 నేనేం చెప్పేస్తాను, మీరు ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి. 3/2 9/4 3/2 హోల్ స్క్వేర్ 9/4 2 హోల్ స్క్వేర్ 4. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. ఈ మొత్తం సొల్యూషన్ చేస్తే 3 వస్తుంది. ఈ 3 ఆప్షన్స్లో ఉందా? ఎక్కడ ఉంది? ఏలో ఉంది. కాబట్టి ఆప్షన్ ఈజ్ ఏ. ఓకే, ఎనీ డౌట్? ఓకే. Third problem, if z is a complex number, then the number of common roots of the equation z 1985 plus z power 100 plus 1 is equal to 0 and z cube plus 2z square plus 2z plus 1 is equal to 0 is equal to dash. Options A, option A 2, option B 3, option C 1, option D 0. అది ఒక సొల్యూషన్ ఏంటంటే ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్. దేనికి రూట్స్ ఉన్నాయి అది ఇచ్చారు కదా. గివెన్ దట్ ఏంటి, z పవర్ 1985
plus z power 100 plus 1 is equal to 0. B. ఒమేగా అండ్ ఒమేగా స్క్వేర్ ఇది డబ్ల్యూలో కాబట్టి నాకు ఒమేగా రాయడం గమ్మున రాదు. ఇలా రాస్తారు నేను డబ్ల్యూలో రాశాను. ఇది ఒమేగా అండ్ ఒమేగా స్క్వేర్ అండ్ ఆల్సో అంటే ఒమేగా స్క్వేర్ అండ్ ఆల్సో సాటిస్ఫై. దేన్ని సాటిస్ఫై చేయాలి? z³ + 2z² + 2z + 1 = 0. దాన్ని సాటిస్ఫై చేస్తాయి. ఏంటి? ఒమేగా స్క్వేర్. సో దేర్ఫోర్ ఒమేగా అండ్ ఒమేగా స్క్వేర్ ఆర్ కామన్ సొల్యూషన్స్. ఈ రెండింటికి కూడా కామన్ సొల్యూషన్స్ ఏంటంటే కామన్ సొల్యూషన్స్ ఒమేగాతో మార్చామనుకోండి. దీన్ని క్యూబ్ రూట్ యూనిటీకి సంబంధించింది. అదే ఆచరిక ఒమేగా ఈజ్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ. మీరు ఆల్రెడీ ప్రీవియస్ అంటే ఆల్రెడీ గడిచిపోయిన సంవత్సరాల్లో 9th, 10th, 8th ఫ్యాక్టరైజేషన్ అనే ఒక చాప్టర్ చదువుకున్నాం. అందులో ఫ్యాక్టరైజేషన్ నుండి తెలుగు మీడియం నుండి కారణాంకాలు అంటారు. x² + 2x + 1 = 0. దీనికి ఒకలా ఉంటుంది. అదే x³ + 2x² + 2x + 1 = 0. ఇంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా మనం ఫ్యాక్టరైజ్ చేసి కట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను రకరకాల మెథడ్స్ ఉన్నాయి. అది ఇప్పుడు అనవసరం, మనకి రకం సంబంధం లేదు. దీనికి ఈ ఒమేగాతో క్యూబ్ రూట్కి సంబంధించి క్యూబ్ రూట్ ఇచ్చారు కాబట్టి క్యూబ్ రూట్కి సంబంధించిన యూనిటీ. కాబట్టి దీనికి సొల్యూషన్స్ రెండు ఉంటాయి. రెండు సొల్యూషన్స్ ఉంటాయి. ఈ ఆన్సర్ ఏంటి? రెండు. ఆప్షన్స్ రెండు ఎక్కడ ఉంది? ఏలో ఉంది. కాబట్టి ఆప్షన్ ఇస్ ఏ. ఫోర్త్ ప్రాబ్లం. ఇప్పుడు z = x + iy. xy ≠ 0. Satisfy the equation z² + iz bar = 0. Then mod z² is equal to dash. Option A 1, option B 9, option C 1/4, option D 4. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ ఇచ్చింది ఏంటి? z = x + iy. z² = -iz bar. z² -iz bar. mod z², z² కి mod పెట్టాం. mod z² mod z² అంటే ఆటోమేటిక్గా z² ఏం చెప్పాం? -iz bar అని చెప్పాం. కాబట్టి mod z² అన్నప్పుడు ఆటోమేటిక్గా అది కూడా mod -iz bar. ఓకే, ఇక్కడ దాకా ఓకే. mod z² దీన్ని పెరగకూడదు. ఎలాగా? mod i mod z bar రెండు కింద రాస్తాం. ఇప్పుడు mod z² mod z. mod z² mod z అంటే mod z 0 అని mod z 0. mod z 1 అయితే mod z² ఏమవుతుంది? 1 కదా. mod z² 1 అంటే mod z² mod z. mod z 0 అంటున్నాను. మరి mod z 1 అయినప్పుడు mod z² ఏమో నేను క్వశ్చన్ చేశాను. అప్పుడు 1. సో ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏంటి? 1. ఈ 1 ఎక్కడ ఉంది? ఏ ఆప్షన్ ఉంది? ఏలో ఉంది. కాబట్టి ఆ కరెక్ట్ ఆన్సర్ ఏ. ఫిఫ్త్ ప్రాబ్లం. that
Z1 and Z2 are two complex numbers, will be two complex numbers such that Z1 plus Z2 is equal to 5 and Z1 cube plus Z2 cube is equal to 20 plus 15i. Then mod Z1 4 plus Z2 4 equals to dash. Option C, option A 30 root 3. 30 root 3. Option B 15 root 5, 15. 15 root 15. Option C 25 root 3. Option D 75. దాని రూట్ లేదు, ఓన్లీ 75. మిగతా 3 రూట్లో ఉన్నాయి, లాస్ట్ రూట్ లేదు, ఓన్లీ 75. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? Z1 plus Z2 is equal to 5. Z1 cube plus Z2 cube is equal to 20 plus 15i. Z1 4 plus Z2 4 mod ఇది కూడా అంతా అదే అడిగింది లెక్క. Z1 cube plus Z2 cube is equal to Z1 plus Z2 whole cube minus 3 Z1 Z2 బ్రాకెట్లో Z1 plus Z2. Z1 cube plus Z2 cube is equal to 5 whole cube minus 3 into Z1 into Z2 బ్రాకెట్లో 5. అప్పుడు ఏమవుతుంది? 125 minus 15 Z1 Z2. 125 ఎలా అవుతుందంటే 5 cube, 5 into 5 into 5. 5 5 25, 25 5 125. 3 5 15 Z1 Z2. ఇక మనం ఇచ్చిన లెక్కలో 20 plus 15i is equal to ఇది 125 minus 15 Z1 Z2. Z1 Z2 is equal to 15 కామన్ ఉంటే 7 minus i అంటే Z1 Z2 is equal to ఏంటి 7 minus i. అక్కడికి ఇది అవుద్ది. Z1 Z2 కనుక్కున్నాం 7 minus i. నా Z1 plus Z2 హోల్ స్క్వేర్ కావాలి. హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు Z1 plus Z2 ఏమి ఇచ్చారు? 5 ఇచ్చారు కదా, 5 స్క్వేర్. A plus B హోల్ స్క్వేర్ ఫార్ములా A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB. Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ ప్లస్ 2Z1 Z2 ఈజ్ ఈక్వల్ టు 25. Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ ప్లస్ 2Z1 Z2 ఇది ఒకటి 20. Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ కావాలి కాబట్టి 25 మైనస్ 2Z1 Z2 కాబట్టి Z1 Z2 ఏంటి? 7 మైనస్ 9. 2 మైనస్ 2 7 మైనస్ 9. అప్పుడు ఏమొస్తుంది? 11 ప్లస్ 2i వస్తుంది. Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ హోల్ పవర్ స్క్వేర్ కట్టాలి. Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ ఏమొచ్చింది? 11 ప్లస్ 2i. 11 ప్లస్ 2i హోల్ స్క్వేర్ కడతాం. అంటే Z1 4 ప్లస్ Z2 4 అవుతుంది. అంటే 2 పవర్ కూడా అన్నం అవుతుంది కాబట్టి Z1 4 ప్లస్ Z2 స్క్వేర్ కాబట్టి 2 7 మైనస్ i హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 117 ప్లస్ 44i. అంటే దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేసిన తర్వాత దాన్ని 2తో ఉంటే ఇది వస్తుంది. ఫైనల్గా సొల్యూషన్ చేస్తే ఇది వస్తుంది. అంటే Z1 4 ప్లస్ Z2 4 ఈజ్ ఈక్వల్ టు 21 ప్లస్ 72i. ఇది మిగిలింది. మాడ్ కట్టాలి. మాడ్ Z1 4 ప్లస్ Z2 మాడ్ అంటే ఏం లేదు, ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ తీసుకున్నాం. ఇంకా ఎక్స్లో వైలో అవి వదిలేస్తున్నాం. 21 హోల్ స్క్వేర్ ప్లస్ 72 హోల్ స్క్వేర్. 21 హోల్ స్క్వేర్ అంటే 441 ప్లస్ 72 హోల్ స్క్వేర్ అంటే 5184. రెండు కలిపితే 5625. 5625 రూట్. 5625కి రూట్ కంటే 75 వస్తుంది. నిజంగా 75 వచ్చిందా లేదా మీకు కావాలంటే ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ 5625.
దిస్ ఇస్ రూట్ 75. 75 వచ్చింది. మనకున్న ఆప్షన్స్లో 75 ఎక్కడ ఉంది? డి ఉందండి. కాబట్టి డి కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఇది ఏం కాదు, ఇది రూట్ ఎలా 75 వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి చేశాను. 75 వచ్చింది కాబట్టి ఇది కూడా కరెక్టే.